మరి ఎందుకు ఓటేయాలి కూటమికి? మళ్ళీ కరెంటు సంక్షోభం రావాలి, మళ్ళీ కరెంటు బాధల కోసం వేయాలనా? గీ అమరచింత లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు నీళ్లున్నా కరెంటు లేక లిఫ్ట్లు నడవక బంద్ అయినటువంటి పరిస్థితి ఉండే. మరి ఈరోజు 24 గంటలు నీ లిఫ్ట్ల మోటార్లు నడుస్తున్నాయి, నీకు కావలసిన నీళ్లు వస్తున్నాయి అంటే ఇవాళ కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల మాత్రమే వస్తా ఉంది. మా వృద్ధులు వితంతువులకు 200 పెన్షన్ వచ్చేది ఇవాళ 1000 రూపాయలు చేసిండు మన కేసీఆర్. నేను మొన్నెప్పుడో గజ్వేల్లో ఒక ఊరికి పోతే ఒక అవ్వక రోడ్డు మీద కనబడ్డది. అన్నం తిన్నవా అవ్వ అని అడిగిన. తిన్న బిడ్డ కేసీఆర్ కడుపు చల్లగుండా అన్నది. ఓ గిట్లెందుకు అన్నదే వెనుకకు పోయినా. ఏం సంగతి అవ్వ? ఏమో కేసీఆర్ కడుపు చల్లగుండవా అన్నవన్నా. ఏం లేదు బిడ్డ, నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు గజ్వేలు ఉంటాడు, చిన్నోడు కొండపాకలు ఉంటాడు. 6 నెలలు ఈ కోడలు, 6 నెలలు ఆ కోడల దగ్గర ఉంటుందట. అప్పుడు 200 పెన్షన్ ఉన్నప్పుడు పెద్ద కోడలు అంటుండేనట, బతుకమ్మ పండుగ వచ్చింది అత్తగారింటికి పోతా, తల్లిగారింటికి పోతా, అత్త నువ్వు జర కొండపాక పోతావా చిన్న కోడల దగ్గరికి అన్నట. ఇప్పుడు అదే కోడలు మన కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయల పెన్షన్ వచ్చినాక అత్త ఏం పోతావు తీయరాదు పండుగైనాక పో అంటుందట. ఎందుకంటే ఆసరా పెన్షన్ వచ్చింది, 6 కిలోల బియ్యం వచ్చింది. అత్త కోడల పిల్లకు ఆసరైతుందని ఇవాళ అత్త మీద ప్రేమ పెరిగింది కోడల పిల్లకు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ 1000 రూపాయలు జాలతలేవు, ధరలు పెరిగినాయి, ఇంత గోలో సూదో కొనుక్కోవాలంటే చాలతలేవని చెప్పి ఈ తాప టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ అత్త 2016 పెన్షన్ ఇస్తే మన్మన్కి బిస్కెట్ కూడా కొనిస్తుంది, ఇక ఉల్టా కొనిస్తుంది, కొనియదా? ఈ రకంగా పేదల కోసం ఆలోచించండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆ పెన్షన్ కూడా ఇప్పుడు 65 ఏళ్ళకి గాడిగా 57 ఏళ్ళు నిండంగానే 1000 రూపాయల పెన్షన్. ఇక 65 అంటే జర లేట్ అవుతుంది. ఇప్పుడు 7 ఏళ్ళు ముంగటికి తెచ్చిండు. 7 ఏళ్ళు ముంగటికి తెచ్చి నీకు 57 ఏళ్ళు నిండంగానే 2016 రూపాయల పెన్షన్ ఇస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లే మా బీడీ కార్మికులు ఈడ పిఎఫ్ కార్డు లేదని కొంతమంది బీడీ కార్మికులకు పెన్షన్ రాలేదని మా రామ్మోహన్ అన్న చెప్పిండు నాకు. మన కేసీఆర్ గారు మొన్ననే నిర్ణయం తీసుకున్నారు, ఎవరైతే బీడీలు చేస్తున్నారో, ఎవరైతే తర్వాత పిఎఫ్ కార్డులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఈసారి మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ అందిస్తామని మనం చేస్తాం. ఇవాళ ఆడపిల్ల పెళ్లిళ్ళు, మా లంబాడి అక్క చెల్లెళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆడపిల్లల్ని అమ్ముకున్నారు. ఇవాళ పెళ్లిళ్ళు చేయలేక ఆడపిల్లలు పుడితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా ఉండే, మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉండే. ఆమె నియోజకవర్గంలో నర్సాపూర్లోని లంబాడి తండాల్లోనే ఆడబిడ్డలు నమ్ముకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేడు మన కేసీఆర్ ప్రతి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు సాయం చేసి ఇవాళ ఒక పెద్దన్నగా, ఒక మేనమామగా నిలబడ్డాడు మన కేసీఆర్. ఇవాళ ఎవరింట్లో పెళ్లి పెట్టుకున్నా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాడు. నేను అడుగుతున్న మా అక్కని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 10,000 రూపాయలు ఇచ్చిండ్రాక? పోనీ 10 రూపాయలు ఇచ్చిండ్రా? ఇవాళ మన కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు. 1,00,000 రూపాయలు ఇచ్చిన మన కేసీఆర్ కు ఓటేద్దామా, ఒక్క పైసా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి కేసీఆర్ ను మీరందరూ కూడా ఆశీర్వదించాలి. రెండవది, బిడ్డకు పెళ్లి చేయగానే ఏడాది వరకు మొదటి కాన్పుకు వస్తుంది బిడ్డ. మరి మన తెలంగాణలో కాన్పుకు వచ్చిందంటే ప్రైవేట్ దవాఖానలకు పోతే 30,000 40,000 ఖర్చు అవుతుండే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాగా ఖర్చు అయ్యి ఇబ్బంది పడ్డాం మనం. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇవాళ సర్కార్ దవాఖాన మంచిగా చేసి మన కేసీఆర్ గారు మీ బిడ్డకు డెలివరీ చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాడు. అమ్మ
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.